విశాఖ ఏజెన్సీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో రబీకి అనువైన పలు రకాల పంటల సాగును ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. అయితే ఆవాల పంట ఆశాజనకంగా ఉండడంతో వీటి సాగు పట్ల రైతులకు త్వరలోనే అవగాహన కల్పిస్తున్నారు. ఆహార పంటల్లో ముఖ్యమైనది వరి. అలాంటి వరిని ఖరీఫ్లో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా సాగు చేస్తుంటారు రైతులు. ముఖ్యంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వరి సాగుతోంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు రెండో పంటను సాగు చేయరు. దీంతో పంట కాలం నష్టపోకుండా రెండో పంటను వేయించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ స్థానం ప్రయోగాత్మకంగా 4 పంటలను సాగు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందులో ఒకటి ఆవాలు. ఇతర పంటలతో పోల్చితే ఆవాల పంట ఈ ప్రాంతానికి అనువైనవిగా చెబుతున్నారు. ఇక నుంచి ఇక్కడి రైతులతో రబీ పంటగాను ఆవాలను సాగు చేయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. విశాఖపట్నం జిల్లాలో మనకి వరి చాలా ప్రధానమైనటువంటి పంట. సుమారు 1,00,000 హెక్టార్లో వరి సాగు చేయడం జరుగుతుంది. మనకి మైదాన ప్రాంతాల్లో 60,000 హెక్టార్లు వరి సాగు చేస్తుండగా ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 40,000 హెక్టార్లో వరి సాగు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆర్జిఎల్ 2537 తర్వాత కొన్ని హైబ్రిడ్స్ కూడా రైతులు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వరి తర్వాత ఈ ఏజెన్సీ ప్రాంతంలో రైతులు ఎటువంటి పంటను వేయడం లేదు. కొంతవరకు ప్లెయిన్ ఏరియాలో వరి తర్వాత అపరాలు, పెసర కానీ మినుము కానీ వేస్తున్నారు. కొంతమంది ఈ అనకాపల్లి ఆ చుట్టుపక్కల మార్కెటింగ్ ఉన్న దగ్గర మొక్కజొన్నకి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో సన్ హెంప్ అనేది కట్టుజనము మరి మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా వరి తర్వాత వేయడం జరుగుతుంది. అది కూడా మంచి దిగుబడిని ఇస్తుంది. దాదాపు 4-5 క్వింటాలు సన్ హెంప్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మార్కెటింగ్ కూడా బాగా ఉంది సన్ హెంప్కి. మరి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేసరికి 40,000 హెక్టార్లు వరి సాగు చేస్తున్నప్పటికీ ఎటువంటి రబీ క్రాప్ కూడా సాగు చేయడం లేదు. మరి రైతులు చెప్పేటువంటి కారణాలు ఏంటంటే మనకి ఈ స్ట్రే క్యాటిల్ అంటే బయట నుంచి పశువులు రావడము, వాటిని మేసేయడము జరుగుతుంటుంది. అందువల్ల మేము ఏ పంటని వేయడం లేదని చెప్తున్నారు. కానీ మనకి అదేవిధంగా మనకి ఏజెన్సీ ప్రాంతంలో డిసెంబర్ నుంచి కూడా కొంచెం టెంపరేచర్స్ డౌన్ అవుతాయి. మరి ఆ తక్కువ టెంపరేచర్స్లో ఎటువంటి క్రాప్ కూడా రాదు అనేటువంటిది ఒకటి రైతులకు అపోహ అనేది ఉన్నది. అయితే మేము ఇక్కడ చింతపల్లి పరిశోధనా స్థానంలో మరి డిసెంబరు వరి తర్వాత ఏ పంట బాగా వస్తుంది అనేది ఒక అబ్జర్వేషన్ ట్రయల్ లాగా ఒక 4-5 పంటలను వేయడం జరిగింది. కట్టెజనుము, అదేవిధంగా ఉలవ, బొబ్బర, పిల్లి పెసర వంటి పంటలను వేసాము. ఆ 4 పంటలు కూడా మొలకైతే వచ్చింది కానీ పంట ఎదుగుదల లేదు. అదేవిధంగా మరి మస్టర్డ్ ఆవాలు కూడా మేము వేయడం జరిగింది. ఈ ఆవాల పంటని దున్ని వేసినప్పుడు చాలా బాగా పంట రావడం జరిగింది. సో మరి ఈ కూల్ టెంపరేచర్స్ని తట్టుకొని మనకి మంచి దిగుబడిని ఇచ్చేటువంటి పంటగా ఈ ఆవాలని గుర్తించడం జరిగింది. మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగము మరి పెసరా మినుము ఎలాగైతే మనము ఈ రిలే క్రాప్ అంటే వరి కొయ్యక ముందే వెదజల్లి ఎలా అయితే సాగు చేస్తామో ఆ రకంగా మనము ఆవాల పంటను కూడా సాగు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి క్రాపింగ్ ఇంటెన్సిటీని పెంచుకోవడము కోసము ఏజెన్సీ ప్రాంతంలో వరి తర్వాత ఈ ఆవాల పంటని సాగు చేసుకున్నట్లయితే రైతుకి అదనపు ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ మనకి PM28 అనేటువంటి ఆవాల రకం సాగు చేయడం జరిగింది ఈ చింతపల్లి పరిశోధనా స్థానంలో. సో ఈ రకము దాదాపు 4-5 క్వింటాల్ ఎకరాకు దిగుబడిని ఇస్తున్నట్లుగా గమనించడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి ముఖ్యంగా 1-2 పురుగులు యాజమాన్యం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వస్తుంది. మనకి తొలి దశలో ఈ ఎఫిడ్ పేనుబంక అనేటువంటిది ఎక్కువగా ఆశిస్తుంది. దీనికి మనం నీమ్ ఆయిల్ ముఖ్యంగా చింతపల్లి పరిశోధనా స్థానంలో పండించేటువంటి పంటలన్నీ కూడా సేంద్రియ వ్యవసాయం కింద సాగు చేస్తున్నాం కాబట్టి రసాయనాలు వాడలేము. కాబట్టి మనం నీమ్ ఆయిల్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పంట ఎదిగిన తర్వాత కాయ ఏర్పడే దశలో మనకి ఈ వెబ్బర్ అనేది ఒకటి ఎక్కువగా ఆశించి కాయల్ని తినేస్తుంటుంది, లోపల ఉన్నటువంటి గింజలు కూడా తినేస్తుంటుంది. దీనికి ఈ బయో కంట్రోల్ ఏజెంట్స్ బైవేరియా బసియానా కానీ లేదా మెటారైజం కానీ వీటిని లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ లద్దె పురుగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. 1-2 పిచికారీలు కనుక మనకి చేసుకున్నట్లయితే ఈ ఆవాల పంట మంచి దిగుబడిని ఇవ్వడానికి ఆస్కారం ఉంది.